జై శ్రీరామ్. 5 శతాబ్దాల నిరీక్షణ, లక్షలాది మంది రామభక్తుల ప్రాణత్యాగానికి ఫలితం లభిస్తున్నటువంటి శుభవేళ జనవరి 22, 2024. అదొక పవిత్రమైనటువంటి సుదినం. దీపావళిని మించిన పవిత్రమైనటువంటి పండుగ హిందువులకు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు ఎదురు చూస్తున్నటువంటి వేడుక అది. కాబట్టి జనవరి 22వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. మఠాలు, పీఠాలు, స్వామీజీలు, ప్రముఖులు, రాజకీయాలకు అతీతంగా అనేక మంది పెద్దవాళ్ళకందరికీ కూడా ఆహ్వానం అందించి అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం పలికింది శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ఈ సందర్భంగా గల్లీలో మొదలుకుంటే అనేకమైనటువంటి పెద్ద పెద్ద దేవాలయాల వరకు ప్రతి మందిరం శుద్ధి చేసి అలంకరించి దేదీప్యమానంగా ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు జనవరి 22వ తేదీ ముస్తాబవుతోంది. కాబట్టి ఈ సందర్భంగా ఆబాల గోపాలం ఈ వేడుకలో పాల్గొంటోంది. అందుకోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఆ రోజు అధికారికంగా సెలవు దినం ప్రకటించాలని చెప్పేసి కోరుతా ఉంది. ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా అరదినము సెలవు ప్రకటిస్తూ జీవో కూడా జారీ చేసింది. దీనితో పాటు భారతదేశంలోని అనేక రాష్ట్రాలు జనవరి 22వ తేదీన సెలవు దినంగా ప్రకటిస్తూ జీవోలు జారీ చేశాయి. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే రాజకీయాలకు అతీతంగా హిందువుల మనోభావాలను గౌరవిస్తూ, రామభక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఇదొక వేడుకలో పాల్పంచుకునేటందుకోసము ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి జనవరి 22వ తేదీన తెలంగాణలో అధికారికంగా సెలవు ప్రకటించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలుద్దామంటే వారు విదేశీ పర్యటనలో ఉండడం వల్ల సాధ్యం కాలేదు. అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి గారిని కలిసి ఈ యొక్క విన్నపాన్ని అందజేద్దామంటే వారు కూడా అందుబాటులో లేకపోవడంతో ఈరోజు విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర బృందం చీఫ్ సెక్రటరీ యొక్క ఓఎస్డి గారికి మా యొక్క వినతి పత్రం అందజేసి జనవరి 22వ తేదీన అధికారికంగా సెలవు దినం ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము వారిని కోరడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విషయంలో రాజకీయాలకు అతీతంగా హిందువుల మనోభావాలను గౌరవిస్తూ హిందువుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా జనవరి 22వ తేదీన సెలవు దినం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. చేస్తారని కూడా ఆశిస్తున్నాము. జై శ్రీరామ్.